నా చెవులకి తాటెకులు కట్టాలని చూస్తున్నారా మీరంతా? రేయ్, మాయ మాటలొద్దు. నువ్వు అబద్ధాలు నేర్చుకున్నావా? ఇద్దరు కలిసి ఏదో దాస్తున్నారు. మర్యాదగా నిజం చెబుతారా లేదా? నేనే కాస్త ఆశపడి లాభం వస్తే మంచి పని చేసావు సీత అని మీతో అనిగారు. ఈ డబ్బు సంచి మా ఆయన తీసుకొచ్చి మా ఇంటి దగ్గర దాచాడు. మర్యాదగా నిజం చెబుతారా లేదా? నేనే కాస్త ఆశపడి లాభం వస్తే మంచి పని చేసావు సీత అని మీతో అనిగారు. ఈ డబ్బు సంచి మా ఆయన తీసుకొచ్చి మా ఇంటి దగ్గర దాచాడు. నేను ఇంటి ముందు ఊడుస్తుంటే ఈ సంచి కనిపించింది. ఆయన ఈ మధ్య చాటుమాటుగా ఫోన్లో డబ్బా నాకేం తెలీదు అనటం నేను విని ఇంత డబ్బు తీసుకొచ్చాడేంటా అని ఇది మీ డబ్బే అనుకుని అనుమానం వచ్చి తీసుకొచ్చాను పిన్నిగారు. సీత, ఒక్క అబద్ధానికి 100 అబద్ధాలాడి అబద్ధాన్ని నిజం చేయలేరు. నాకిప్పుడు పూర్తిగా అర్థమైంది. ఇది స్వర్ణ తెచ్చిన డబ్బు. ఈ సంచిని మనం ఆ గొడవలో పడి పట్టించుకోవడం మర్చిపోయాం. దాన్ని రాధాకృష్ణ కొట్టేశాడు. మీ వాళ్ళని డబ్బిచ్చిన వాళ్ళు ఒత్తిడి చేశారు. నువ్వు వాళ్ళని రక్షించడానికి సాకేత్ని సాగదీశావు. వాడు సరే అని ఆ డబ్బు ప్లేస్లో ఈ డబ్బుని అర్జెంటుగా అడ్జస్ట్ చేశాడు. నేను నిలదీసేసరికి మీరు గుడ్లు తేలేస్తూ నా చెవుల్లో పువ్వులు పెట్టాలని ప్రయత్నం చేస్తున్నారు. అంతేనా? ఏయ్ స్వర్ణ, చెప్పవే, ఈ డబ్బు ఎక్కడ తెచ్చావే నువ్వు? నీకు నీ బాబాయ్ ఇప్పించాడు, అవునా? చెప్పవే, వాడెక్కడ నీకు డబ్బు పుట్టేలా చేశాడో చెప్పు. చూడు, నిజం చెప్పకపోతే ఈ విషయం అంత తేలిగ్గా వదిలేది లేదు. చెప్పవే, చెప్పు, ఎక్కడ తెచ్చావో చెప్పు. చెప్పవే, నీ వాళ్ళని నేను రక్షిస్తాను. కట్టొచ్చిన డబ్బు గురించి ఇక నేను అడగను. మరింకైతే రాద్ధాంతం ఎందుకు మంగా, వదిలే. విషయం తేలాలి కదా. అడగను అంటున్నారు. అక్క వాళ్ళు కట్టొచ్చారు, ఇంకా ఆ విషయం ఎందుకు? మా వాళ్లను రక్షించానని వదిలేయండి. ఏయ్, తెలివితేటలు ప్రదర్శించకో. నీకు ఈ డబ్బు ఎవరిచ్చారు అన్న నిజం నాకు తెలియాలి, అంతే. సీత, ఇంకా నిజం దాచి తప్పు చేయకు, చెప్పు. గ్రానీ, ఏదో అయిపోయింది. మన డబ్బు మనకొచ్చిందిగా, వదిలేయి. ఏమిట్రా వదిలేసేది? తెచ్చింది ఫలానా చోట అని చెప్పరా? ఇచ్చొచ్చింది ఫలానా చోట అని కూడా చెప్పరా? అంత దాయాల్సిన అవసరం ఏమిటి? అక్కడ తెచ్చాను, వాళ్ళకి ఇచ్చొచ్చాను అని చెప్పడానికి కూడా కష్టంగా ఉందంటే డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందో నా దగ్గర దాస్తున్నారు.